తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యమ సారథి కేసీఆర్ నాయకత్వంలో నిర్బంధాలను ఛేదిస్తూ జై తెలంగాణ నినాదాలతో యావత్ తెలంగాణ హుస్సేన్ సాగర్ తీరానికి చేరింది. అడుగడుగున ఆంక్షలతో అడ్డుకొని కట్టడి చేసేందుకు చేసిన ప్రయత్నాలను చిత్తు చేసిన మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ ప్రస్థానంలో మిలియన్ మార్చ్ తెలంగాణ ఆకాంక్షను బలంగా దాటింది. జాతీయ స్థాయి రాజకీయాలలో కదలిక తీసుకొచ్చింది. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ మిలియన్ మార్చ్ కు దారితీసిన ఘటనలు, జరిగిన తీరుపై ప్రత్యేక కథనం. ఉమ్మడి రాష్ట్రంలో నిర్బంధ పెత్తనం చెలాయించినప్పుడు గడ్డిపోచలు గర్జించాయి. విద్యార్థి వీరులు నిప్పురవ్వల్లా ఎగసి స్వరాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి తెలియజేశారు. ఉద్యమానికి ఊపిరిపోశారు. దశాబ్దాల పాటు సాగిన పోరాటంలో ఎన్నో అపూర్వ ఘట్టాలు ఉన్నాయి. తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితులు సృష్టించిన తెలంగాణ ఉద్యమంలోని కీలకమైన ఘట్టాల్లో మిలియన్ మార్చ్ ఒకటిగా నిలిచింది. ఉమ్మడి రాష్ట్రంలో జై తెలంగాణ నినాదంపై అప్రకటిత నిషేధం ఉండేది. స్వరాష్ట్రం కోసం పోరాడుతున్న వారిపై లాఠీలు విరిగేవి, కొన్నిసార్లు తూటాలు పేలేవి. అయినా పోరాటం ఆగలేదు. తెలంగాణ నేల ఇచ్చిన స్ఫూర్తితో ఎందరో వీరులు ఉద్యమానికి ఊపిరిపోశారు. జై తెలంగాణ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. పెత్తనంపై పోరు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కానీ కొన్ని అపూర్వ ఘట్టాలను మాత్రం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. వాటిలో అతి ముఖ్యమైనది మిలియన్ మార్చ్. మార్చి 10వ తేదీ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు. ప్రజలందరూ కలిసి అద్భుతంగా విజయవంతం చేసిన కార్యక్రమం మిలియన్ మార్చ్. ఉద్యమకారులకు, ప్రజలకు అదో మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో చర్చించి పిలుపునిచ్చిన కార్యక్రమం మిలియన్ మార్చ్. తొలుత మిలియన్ మార్చ్ను చాలా భారీ ఎత్తున జరపాలనేది తెలంగాణ జేఏసీ వ్యూహం. అయితే అదే రోజు ముందుగా నిర్ణయించిన ఇంటర్మీడియట్ పరీక్షను వాయిదా వేస్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది. ఆ తర్వాత పట్టించుకోలేదు. పరీక్ష వాయిదా వేయలేదు. దీంతో మిలియన్ మార్చ్ను కొంచెం వెనకకు జరుపుదామని టీఆర్ఎస్ ప్రతిపాదించింది. అయితే జేఏసీలోని బీజేపీ, సిపిఐ, ఎంఎల్, ఇతర ఉద్యోగ ప్రజా సంఘాలు మాత్రం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవద్దని గట్టిగా పట్టుబట్టాయి. దీనితో ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో జేఏసీ ఒక రోజంతా చర్చించి చివరికి మధ్య మార్గంగా మిలియన్ మార్చ్ను ఒక ర్యాలీ రూపంలో జరపాలని నిర్ణయించారు. ప్రభుత్వం మాట ఇచ్చి తప్పడంపై ఆగ్రహంతో రగిలిపోయిన ఉద్యమకారులు జేఏసీ నిర్ణయం ప్రకారం మిలియన్ మార్చ్ చేసేందుకు ముందస్తు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. అయితే జేఏసీ నిర్ణయాన్ని ఫెయిల్ చేయాలని ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించింది. జిల్లాల నుంచి ఎవరూ రాకుండా పోలీసుల దిగ్బంధాలు పెంచేశారు. హైదరాబాద్కు దారితీసే అన్ని మార్గాల్లో భారీగా పోలీసులను మోహరించి అడ్డంకులు కల్పించారు. సిటీలో మరీ ముఖ్యంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు తదితర మార్గాల్లో అప్రకటిత కర్ఫ్యూ అమలు చేశారు. అడుగడుగునా బ్యారికేడ్లు, ఇనుప కంచెలు అడ్డువేసినా తెలంగాణ వాదులను ఆపలేకపోయాయి. హైదరాబాద్ నగరమంతా పోలీసులు, పారామిలిటరీ బలగాలు మోహరించినా ఫలితం లేకుండా పోయింది. ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టలేనంత పక్కా ప్లాన్ చేసుకుని కదం తొక్కారు తెలంగాణ వాదులు. తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చిన ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలయత్నం చేసింది. హైదరాబాద్ నగరంలో పారామిలిటరీ బలగాలను మోహరించింది. అలాగే జిల్లాల సరిహద్దుల్లో చెక్పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకుంది. నిర్బంధ చర్యలు తెలంగాణ సమాజాన్ని ఆగ్రహానికి గురిచేశాయి. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా ప్రజల నుండి మిలియన్ మార్చ్ ప్రచారానికి అపూర్వ స్పందన రావడంతో
టీఆర్ఎస్తో పాటు తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు కూడా కలసి కట్టుగా కదిలాయి. ఇందిరా పార్కు ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి ఏర్పాట్లు చేసుకుని పెళ్లి బృందంలా ట్యాంక్ బండ్ పైకి వచ్చారు. మధ్యాహ్నం వరకు 10 తెలంగాణ జిల్లాల్లో పోలీసుల నిర్బంధం తీవ్రమైంది. మొత్తం తెలంగాణలో 1,00,000 మంది ఉద్యమకారులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఒక్క హైదరాబాద్నే 11,000 మందిని అరెస్టు చేశారు. నిర్బంధాల అడ్డంకులను ఛేదించుకున్న లక్షలాది మంది ప్రజలు ట్యాంక్ బండ్ పైకి చేరుకుని తెలంగాణ ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు. కనీ విని ఎరుగని రీతిలో ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు జై తెలంగాణ నినాదంతో హోరెత్తించారు. హైదరాబాద్ నగరమంతటా దిక్కులు పిక్కటిల్లాయి. మిలియన్ మార్చ్లో తెలంగాణ సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. తెలంగాణ ఆకాంక్షను ఉవ్వెత్తున ఎగిసిపడేలా ప్రేరేపించాయి. అడుగడుగునా నిర్బంధకాండ అమలు చేయడం, పోలీసులు లాఠీలు జులిపించిన ఘటనలపై ఆగ్రహించిన ఉద్యమకారులు ట్యాంక్ బండ్పై ఉన్న కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. పోలీసులు ఉద్యమకారులను అదుపు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆంక్షల పద్మవ్యూహాన్ని బద్దలు కొట్టుకుని లక్షలాదిగా జనం మిలియన్ మార్చ్ కోసం కదం తొక్కిన అపురూప దృశ్యాలు ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతున్నాయి. నాటి ఉద్యమ పోరాటాలు ఇంకా రగిలిస్తూనే ఉన్నాయి. ప్రపంచ ప్రజా ఉద్యమాల నిరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన అసలు సిసలు ప్రజా విప్లవం మిలియన్ మార్చ్. స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు చూపిన తెగువకు, పోరాటానికి సెల్యూట్. ప్రాణాలు సైతం అర్పించిన అమరవీరులకు జోహార్.